భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. 29న సాయంత్రంలో గోదావరిలో తెప్పోత్సవం జరగనుంది. ఇందుకోసం హంసవాహనాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు అధికారులు. నదిలో ట్రయల్ రన్ నిర్వహించారు. రామాలయం అధికారులు, ఆర్డీఓ, ఇరిగేషన్ అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న స్వామివారికి బేడా మండపంలో వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు. రాజలాంఛనాలతో స్వామివారిని ఊగిరేగింపుగా మాడవీధుల గుండా వేద మంత్రోచ్చరణల నడుమ కోలాటాల మధ్య మండపానికి తీసుకొచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారికి దశావతార అలంకారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో నేడు 9వ రోజున మనకి స్వామివారు శ్రీకృష్ణావతారంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణావతారం స్వామి యొక్క లీలామానుష స్వరూపంగా కొనియాడబడేటువంటి అవతారం, అంతేకాకుండా పూర్ణ తమమైనటువంటి అవతారంగా కూడా విఖ్యాతి చెందింది. మిగిలిన అవతారాలలో చూసినట్లయితే స్వామివారు ప్రధానమైనటువంటి ఒక లక్ష్యాన్ని కోసం అవతరించడం జరుగుతుంది. కానీ అనేక లక్ష్యాలను సాధించడం కోసం అవతరించినటువంటి అవతారంగా శ్రీకృష్ణావతారం కొనియాడబడుతోంది. మానవ ఆదర్శాలను స్థాపించినటువంటి అవతారంగా ఆబాల్యాత్తు ఎన్నో లీలను ప్రదర్శించాడు స్వామి. ఒక్కొక్క లీలలో కూడా ఒక పరమాత్మ తత్వం మనకి దానిలో బోధకం చేశాడు. అటువంటి దివ్యమైనటువంటి అవతారంగా, ధర్మస్థాపన చేసినటువంటి అవతారంగా, అంతేకాకుండా పాండవ పక్షాన్ని వహించి ధర్మాత్ములైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి సదా నేను అండగా ఉంటాను అని చాటి చెప్పినటువంటి అవతారంగా, గీతాచార్యుడిగా విఖ్యాతి చెందినటువంటి అవతారం, జగద్గురువుగా కొనియాడబడేటువంటి అవతారం మనకి కృష్ణావతారం. ఒక కృష్ణుణ్ణి ఆరాధిస్తే చాలు సమస్తమైనటువంటి దేవతలను కూడా ఆరాధించినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. అందుకనే మనం ఏ కార్యం చేసినా సరే మన కర్మఫలాన్ని మొత్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ధారపోస్తాము. అలా కర్మఫలాన్ని గ్రహించేటువంటి పరమాత్మగా మనకి విఖ్యాతి చెందినటువంటి అవతారం మనకి శ్రీకృష్ణావతారం. అటు మంత్రశాస్త్రాది గ్రంథాలన్నీ కూడా కృష్ణ ఉపాసనలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనకి తెలియజేస్తున్నాయి. ఎవరైతే కృష్ణారాధన చేస్తారో వారికి చంద్రగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగుతాయని మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. అటువంటి దివ్యమైనటువంటి పూర్ణతమమైనటువంటి అవతారంలో భద్రాచల రామచంద్రమూర్తి ఈనాడు మనకు దర్శనాన్ని కృపచేస్తున్నాడు. అటువంటి దివ్యమైనటువంటి కృష్ణ రూపంలో ఉన్నటువంటి భద్రాద్రి రామచంద్రమూర్తిని దర్శించి